ఇందేలు టాప్ క్వాలిటీ. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈయనగైతే టాప్ క్వాలిటీ చూడండి. దీని దగ్గర పాలు పిండి చూసుకున్నాం, జున్ను పాలు ఉండండి, 12 లీటర్ల జున్ను పాలు ఉండి 16 వరకు ఇది రీచ్ అవుతుంది. ఇది చూడండి. దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్ మోడరన్ డైరీ ఫార్మ్ నుంచి ఈ రోజు మళ్ళీ వీడియో తీసుకొచ్చినాము. అడ్రస్ వచ్చి హర్యానా పానీపత్. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈ రోజు మన అన్నోళ్ళు వచ్చారు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్నా? చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వచ్చిన. పుంగనూరు నుంచి వచ్చినారు. అన్న, మీరు బర్రెలు కొన్నారు కదన్నా, మీకు ఎలా అనిపించిందన్నా? మాకేమో బాగా సంతోషంగానే కొన్నాము, మంచి రేట్లకు కొనుక్కున్నాము, మాకు నచ్చినవి మేము కొనుక్కున్నాము. ఓకే. అన్నోళ్ళు అయితే చాలా హెవీ ఆవులు తీసుకున్నారు. మామూలుగా 10 ఆవులు 12 తీసుకున్నాం అనుకోండి, మీడియం సైజు, కానీ వద్దనుకొని 12 తీసుకున్నారు. అన్న, మీరు అంతా తిరిగి తీసుకున్నారు కదన్నా? మేము ఇక్కడికి వచ్చి సురేష్ డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి రైతుల దగ్గర తిరిగి ఇక్కడ మన ముస్తఫా భయ్య, అనిల్ అనే అతనితో కాంటాక్ట్ అయ్యి, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిగా మాకు రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అన్ని విధాలుగా బాగా చూశారు. వాళ్ళ ఫాదర్ అయితేనేమి, వాళ్ళ పిల్లలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ మమ్మల్ని బాగా చూసి ఫుడ్ బెడ్ అన్ని అరేంజ్ చేసి ఊరికి పిలుచుకొని పోయి ఇంటింటి దగ్గర డైరెక్ట్ గా దళారి వ్యాపారస్తులు విధంగా లేకుండా ఇంటింటి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లి మా ముందరే బర్రెలు కొనిపించి వాటి రేట్ ఎంత అని చెప్పి ఫార్మర్స్ తోని డైరెక్ట్ గా మీట్ చేపించి ఫార్మర్స్ తోని చూపించి వాళ్ళకి అడ్వాన్స్ ఇప్పించి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి చాలా మంచిగా ముస్తఫాను నమ్ముకొని మేము ఇంత దూరం వచ్చిన దానికి ముస్తఫాతో పాటు ఆయనతో ఏ విధంగా అయితే అనుమానం ఉందో మాతో విధంగా అన్నదమ్ముల్లా కలిసిపోయి చాలా మంచిగా మాకు రెస్పాండ్ అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించి బాగా మంచిగా తీసుకెళ్లారు. పిండి చూడండి అంతా మొత్తం 4 రూములు సమంగా వచ్చేదానికి గానీ చోటికి గానీ ప్రతి ఒక్కటి మేము గ్యారంటీ, మీకే ఇబ్బంది లేదు అన్న ప్రతి ఒక్కటి మాకు గ్యారంటీ ఇస్తూ మంచి ప్రతి ఒక్కటి చూసుకొని అనిల్ అనే అతను మాకు చాలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి తీయించడం జరిగింది. పెద్ద సైజులు ఉన్నవి మేము యాక్చువల్ గా 1,30,000, 1,40,000 మామూలుగా తీసుకోవాలనుకొని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాటి సైజులు, వాటి క్వాలిటీలు చూసి 1,50,000, 1,60,000 పెట్టినా వీటికి తప్పు లేదు అనే ఉద్దేశంతో మేము మళ్ళీ రియలైజ్ అయ్యి డబ్బులు పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ రోజు డబ్బులు భారం అని అనిపిస్తుంది, కానీ రేపు మేము సక్సెస్ అయిన రోజు అది మాకు ఇదైతే లెక్క ఉండదు. చాలా మంచిగా అయితే మాకు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్లి ఫార్మర్స్ తో మాట్లాడించి దళారీ వ్యవస్థ లేకున్నా డైరెక్ట్ గా వాళ్ళకి అడ్వాన్స్ ఇప్పిస్తూ మాకు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర చేసి, ఇంటి దగ్గర కూడా మా ఇంటి దగ్గర ఫ్యామిలీ ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా వాళ్ళు కూడా మమ్మల్ని ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి చాలా మంచిగా మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచిగాను రెస్పాండ్ అయ్యారు. ఓకే అన్న, ఇప్పుడు బర్రెలు చూపిద్దారండి. బర్రెలు చూపిద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బర్రెలు చూడండి. అన్నోళ్ళు వచ్చి టాప్ క్వాలిటీ బఫెలోస్ తీసుకున్నారు. సైజుల్లో కానీ మిల్కింగ్ లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. మామూలుగా మీడియం తీసుకున్నాం అనుకున్నారు, మళ్ళీ వద్దు క్వాలిటీ తీసుకున్నామని చెప్పి ఇది చూడండి. ఓవర్ హెవీ సైజ్ బర్రె, హెవీ సైజ్. వీళ్ళ అన్నోళ్ళు స్టార్టింగ్ రేట్ వచ్చి 1,15,000 నుంచి 1,68,000 వరకు తీసుకోవడం జరిగింది. 1,68,000 టాప్ క్వాలిటీ. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఈయనగైతే టాప్ క్వాలిటీ చూడండి. దీని దగ్గర పాలు పిండి చూసుకున్నాం, జున్ను పాలు ఉండండి, 12 లీటర్ల జున్ను పాలు ఉండి 16 వరకు ఇది రీచ్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఓవర్ హెవీ సైజ్. నా సైజుకి హైట్ కి చూడండి, దాని పొదుగు, దాని అడ్డర్ కన్ఫర్మేషన్ చూడండి. ఇది జున్ను పాల మీద ఉంది, ఇది ఆడలాగా ఉంది. ఇది తీసుకున్నాము. ఇది చూడండి, ఈ బర్రెలు అన్ని క్వాలిటీ. మనం కొనేటప్పుడు జాగ్రత్త పడాలి అంతే. కొనేటప్పుడు మనం క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన డైరీ ఫార్మ్ సక్సెస్ ఉంటుంది. డైరీ ఫార్మ్ లో ఫస్ట్ సక్సెస్ అనేది ఎట్లా అంటే కొనేటప్పుడు క్వాలిటీ కొనాలి. క్వాలిటీ సరుకు కొంటే ఆటోమేటిక్ గా మనకు సక్సెస్ అనేది ఉంటుంది. ఇది చూడండి, ఇది 8 months ప్రెగ్నెంట్ అని చెప్పి మంచి క్వాలిటీది కొన్నారు. 8 months ప్రెగ్నెంట్. అందులో వచ్చి 5 ఈనై కొనుక్కున్నారు, 2 లేట్ సూళ్ళు కొనుక్కున్నారు, మిగిలిన వచ్చి దగ్గరగా ఈనైట్ కొనుక్కున్నారు. ఇది కూడా 8 months అని చెప్పి కొనుక్కున్నారు. 1,15,000కి 8 months ప్రెగ్నెంట్ అని చెప్పి తీసుకున్నారు. ఇది ఈనింది. ఇది 130 కొనుక్కున్నారు, 131కి ఈనింది. పాలు జున్ను పాలు మీద ఉంది, 5 లీటర్ పిండి చూసినారు జున్ను పాలు. ఇది చూడండి, ఇది ఇప్పుడే ఈనింది. మనం సూటి మీద కొన్నాము, సూటి మీద కొంటే ఇప్పుడే ఈనింది. ఓ సైజ్ చూడండి, ఓవర్ హెవీ సైజ్ బర్రెలు. ఆడదూడ ఈనింది ఇప్పుడే. మనకు ఇది ఇప్పుడు మనకు మాయ వేస్తుంది, మాయ వేసి లోడ్ ఎక్కిస్తాం. యాక్చువల్ గా మనము ఇదే ఫార్ములా. మనం చిన్న బర్రెలు తీసుకుంటాం, చిన్నవి వస్తాయండి. 1,20,000కి 1,15,000కి బర్రెలు వస్తాయి, ఆ రేట్ నుంచి వస్తాయి. కానీ కొనేటప్పుడు క్వాలిటీ మంచి బర్రెలు తీసుకున్నామంటే 140+, 160, 165, 70 వరకు తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ బర్రెలు వస్తాయి.
ఇప్పుడు మనం చూడండి పర్మిట్ కానీ అన్ని అంతా ఓకే చేసినావా అన్న? ఆ. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా? మాకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళి బాడీలో లోడ్ చేయడం కానీ, దాంట్లో మేతలు దానాలు వాటి చూసుకోవడానికి ఒక మనిషిని అరేంజ్ చేయడం కానీ, A to Z మేము రావడమే ఇక్కడికి. వచ్చిన తర్వాత ఢిల్లీలో రైల్వే స్టేషన్ లో దిగంగానే రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళే రిసీవ్ చేసుకొని కారు పంపించి మమ్మల్ని ప్రతి ఒక్కటి అన్నిట్లో విధాలుగా ఏ ఇబ్బంది లేకుండా చూశారు. ఓకేనండి, చూసారు కదండి మన డైరీ ఫార్మ్ నుంచి అన్న దగ్గర డైరీ ఫార్మ్ లో మళ్ళా అన్న రిసీవింగ్ మీరు అక్కడ దిగుతాయి కదన్నా, అవును. మళ్ళీ మీరు వీడియో తీసి చెప్పాలి ఎట్లా చేరినాయి, ఎట్లా ఉన్నాయి ఖచ్చితంగా అన్ని వీడియో తీసి మనం పంపించాలి మనం. ఖచ్చితంగా చెప్తాము. అవును. మళ్ళీ మేము మీకు ప్రతి ఒక్కటి మీ కాంటాక్ట్ లోనే మేము ఉంటాము. మా సక్సెస్ గురించి కానీ మా గురించి కానీ మీ మేతలు ఏ సమస్య వచ్చినా మీకు తెలియజేస్తాము. మేము అన్ని మీకు సహకరించే ఉంటాం. ఓకే అన్న, హ్యాపీ నా పురుషోత్తం అన్న, హ్యాపీ బా హ్యాపీ అన్న, హ్యాపీ.